దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం కన్నెర చేసి ఖబర్దార్ మోడీ లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే ఈరోజు ఒకరోజు సమ్మె కాదు, అవసరమైతే దీర్ఘకాలిక సమ్మె కార్మిక వర్గం సిద్ధమవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రధానంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు 8 గంటల పని హక్కు అనేది ఆ రోజు బ్రిటిష్ వాడి కాలంలోనే ఇచ్చాడు. కానీ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత బ్రిటిష్ తాతలాగా ఈ రోజు 8 గంటల పని హక్కుని రద్దు చేసే పనిలో మోడీ వ్యవహరిస్తా ఉన్నారు. 8 గంటల పని అనేది కార్మికుల జన్మ హక్కు. 8 గంటల పనితో పాటు కనీస వేతనాలు. ఈరోజు ఒకవైపు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట గుజరాత్ లోనే కార్మికులకి కనీసం బతకాలి అంటే 24,800 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకవైపు సుప్రీంకోర్టు ప్రతి కార్మికుడికి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏ తీర్పులు ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పేసి మాటలు చెప్తూనే ఆచరణలో ఈ రోజు అప్రజాస్వామ్యంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. కార్పొరేట్లకు రాయితీలు, కార్మికులకి కష్టాలు మిగులుస్తా ఉన్నారు. అందుకని ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని కార్మిక వర్గం చూస్తూ సహించదు అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే కార్మిక కోడ్లు రద్దు చేయాలి. ప్రతి కార్మికుడికి కనీస వేతనాలు 26,000 రూపాయలు నిర్ణయించాలి. సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి పనులు కల్పించే వాళ్ళకి ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎవరైతే ఆర్ఎస్ఎస్ గోండాలో మహాత్మా గాంధీని చంపేశారో ఈ రోజు మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసి అటువంటి జీ రామ్జీ పేరుతోటి ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. దీన్ని వెంటనే రద్దు చేయాలి. రామాయణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచే ఉపాధి హామీ చట్టాన్ని కూడా పునరుద్ధరించాలి. బడ్జెట్ నిధులు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. అలానే ఈరోజు దేశంలో అనేక సేవలు అందిస్తున్న స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఈరోజు ఏఎన్ఎం, రకరకాల పేర్లతోటి ఈ స్కీముల్లో పనిచేసే కార్మికులు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు. పేదలకి, గర్భిణీలు, బాలింతలకి సేవలు అందిస్తా ఉన్నారు. ఇలాంటి స్కీములు కూడా 2026-27లో బడ్జెట్ తగ్గించారు. ఒకవైపు ఏమో పేరుకేమో ఉపాధి అవకాశాలు పెంచడానికి అని చెప్పేసి మాటలు చెబుతున్నారు. కానీ ఆచరణలో ఈరోజు కార్మిక వర్గాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఈ స్కీముల బడ్జెట్ పెంచాలి, స్కీమ్ వర్కులందరినీ కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ రోజు పనులు బంద్ చేసి ఒక్కరోజు మాత్రమే సమ్మె జరుగుతూ ఉంది. ఒక్కరోజు కాదు, అవసరమైతే రోజుల తరబడి సమ్మె కూడా కార్మిక వర్గం సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక